గైస్ మనం ఇప్పుడు ఢిల్లీలోని అతి పురాతనమైన అతి సుందరమైన భారత్లోని అతిపెద్ద మసీద్ అయిన జామా మసీద్ దగ్గరికి ఉన్నాము. దీన్ని జుమ్మా మసీద్ అంటారు. మీ అందరికీ షాజహాన్ తెలుసు కదా, షాజహాన్ దీన్ని నిర్మించారనమాట 1660వ సంవత్సరంలో. అలాగే ఇక్కడ ప్రతి శుక్రవారం దాదాపు 25,000 మంది ప్రార్థనలు చేయొచ్చు. సో అంత పెద్ద మసీద్ అనమాట. అందుకే ఇందాక చెప్పాను కదా, భారత్లోనే అతిపెద్ద మసీద్ ఇది. సో లోపలికి వెళ్ళి అది ఏ రకంగా ఉందో చూద్దాం. మేమైతే చూస్తాము, మీరు కూడా మాతో పాటు చూడండి. ఓకే, లెట్స్ గో. వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ముహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఈద్ మిలాన్ ఉన్ నబీ ముబారక్. ఫ్రెండ్స్, ఈ జామా మసీద్ అనేది ఆల్రెడీ ఇందాకే చెప్పినట్టు భారతదేశంలోనే అత్యంత సుందరమైన అతిపెద్ద మసీదు. దీనికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. మనందరికీ షాజహాన్ గారు తాజ్మహల్ మాత్రమే అందమైన కట్టడం కట్టించారని తెలుసు కదా. అయితే చాలామందికి తెలియని షాజహాన్ కట్టించిన మరొక బ్యూటిఫుల్ అత్యంత సుందరమైన మార్బుల్ మరియు పాలరాతి కట్టడంతో నిర్మించిన అతి సుందరమైన మందిరమే ఈ జామా మసీద్. దీన్ని జుమ్మా మసీద్ అని కూడా అంటారు. ఈ జామా మసీద్ మనకి ఓల్డ్ ఢిల్లీలో ఉంది. ఇది రెడ్ ఫోర్ట్కి వెస్ట్ మార్గంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గంలో ఉంటుంది. అలాగే చాంద్నీ చౌక్ ఏరియా దగ్గరలో ఈ జామా మసీద్ అనేది ఉంటుంది. ఈ జామా మసీద్లోకి చేరడానికి 4 ప్రధాన మార్గాలు ఉంటాయి. ఉత్తర మార్గం, తూర్పు మార్గం, దక్షిణ మార్గం, అలాగే పడమర మార్గం. ఈ జామా మసీద్ లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అయితే ఫారినర్స్ మాత్రం 300 రూపీస్ చెల్లించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మేమైతే దక్షిణ మార్గం నుంచి ఎంటర్ అవుతున్నాము. ఈ జామా మసీద్ మనకి వారంలో అన్ని రోజులు కూడా ఓపెన్లో ఉంటుంది. ఎటువంటి సెలవు దినం ఉండదు. అలాగే కేవలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు మాత్రమే, ప్రార్థనా సమయాల్లో మాత్రమే ఈ జామా మసీద్ని లోపలికి ఇతరులని ఎంటర్ చేయనివ్వరు. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఎంటర్ అవుతారు ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనా సమయం కాబట్టి. మిగతా సమయాల్లో మాత్రం ఈవినింగ్ 6:30 వరకు ప్రతి ఒక్కరు లోపలికైతే సందర్శకులు వీక్షించవచ్చు. అలాగే ఇక్కడ ఒక టవర్ ఉంటుంది. ఆ టవర్ అంటే టాప్ ఆఫ్ ది మిలాన్ పైకి వెళ్ళి మనం చూడవచ్చు. అక్కడి నుంచి మనకి రెడ్ ఫోర్ట్ కూడా కనబడుతుంది. అలాగే ఢిల్లీలోని చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో ఆ టవర్ ఉంటుంది. ఆ టవర్కి ఒక టికెట్ ఉంటుంది. ఆ టికెట్ కూడా తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. నేను ఆ టవర్ టికెట్ కూడా తీసుకొని ఆ మినార్ పైకి అయితే ఎక్కాను. సో అది కూడా మీకు ముందు వస్తూ ఉంటుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన అందమైన కట్టడం అండి ఇది. ప్రపంచంలోనే అందమైన అతిపెద్ద అతి పురాతనమైన కట్టడం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మేము దక్షిణ మార్గం నుంచి ఎంటర్ అయ్యామని చెప్పాం కదా. దక్షిణ మార్గం నుంచి కుడి చేతి వైపు కట్టడం ఈ రకంగా ఉంది. అలాగే ఇక్కడ ఇన్నోవేషన్ పనులు కూడా జరుగుతున్నాయి. మరింత అందంగా దీన్ని అయితే తీర్చిదిద్దుతుంది కదా. ముస్లిమ్స్ ప్రార్థన చేసే ముందు లేదంటే మసీద్కి వెళ్ళే ముందు కాళ్ళు, చేతులు, మొహం అన్నీ కడుక్కొని లోపలికి వెళ్తారు. పరిశుభ్రంగా ఉండి ప్రార్థన చేస్తారు. మసీదులోకి వెళ్తారని తెలుసు కదా, మీకు అక్కడ చూపించాను కదా. సో వాళ్ళు కాళ్ళు, చేతులు అన్నీ కడుక్కొని లోపలికి వెళ్తారనమాట. మొహం అన్నీ కడుక్కొని వెళ్తారనమాట. సో చాలామంది మీలో ముస్లిమ్స్ కూడా ఉంటుంటారు. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే నేను చెప్పింది కరెక్టో కాదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ మసీద్ గురించి ఏమైనా మీకు మాకన్నా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మీకు తెలిసిన విషయాలు మాతో షేర్ చేసుకోండి. ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. సో బ్యాక్ సైడ్ ఈ రకంగా ఉంది. నేను మొత్తం అంతా మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, చూస్తూనే ఉండండి. ఫ్రెండ్స్, నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈ జామా మసీద్ చేరుకోవడానికి 4 ప్రధాన మార్గాలు ఉంటాయని. అంటే తూర్పు మార్గం, దక్షిణ మార్గం, ఉత్తర మార్గం, అలాగే పడమర మార్గం అని. ఇప్పుడైతే మనం తూర్పు మార్గం వైపు వచ్చాము. తూర్పు ద్వారం వైపు వచ్చాము. చూడండి ఎంత అందంగా ఉందో. టాప్లో కూడా ఏ రకంగా ఉంటుందో మీకైతే నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కదా. నేనే చాలా వరకు వీడియోస్ అయితే తీస్తుంటాను. నేను తీసిన వీడియోలో చాలా అద్భుతంగా తీసిన వీడియో ఇది ఒక అద్భుతమైన వీడియో. ఎందుకంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఈ వీడియో చాలా బాగా తీశాను అనే అభిప్రాయం నాకైతే కలిగింది. సో మీకు ఏ రకంగా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ జామా మసీద్ అందాలని నేను ఏ రకంగా భద్రపరిచాను, మీకు ఏ రకంగా చూపించాను, ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. మసీద్కి ఇది ఒక గేట్ అనమాట. ఆ గేట్ నుంచి నేను వచ్చాను కదా. ఈ గేట్ నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇలా వస్తారు. ఇలా వచ్చి ఇక్కడ చెప్పులు ఇప్పి లోపలికి అయితే ఇలా వెళ్తారు. అలాగే కింద లోకల్ ఊరు కూడా ఉంది కదా. ఈ గేట్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ మ్యాక్సిమం ఎక్కువ మంది ఈ గేట్ నుంచి వస్తారన్నమాట. ఈ గేట్ నుంచి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తారు రావడానికి. సో ఈ గేట్ నుంచి కూడా లోపలికి వెళ్ళి లోపల ఇంకా ఏముందో మీకు చూపిస్తాను. ఓకేనా, మీరైతే చూస్తూనే ఉండండి, వీడియో స్కిప్ చేయొద్దు. అవుట్ సైడ్ ఆఫ్ ద గేట్ ఏ రకంగా ఉందో మీకు చూపించాను కదా. మరోసారి నేను మీకు చూపిస్తున్నాను. నేను ఆ గేట్ నుంచి ఎంటర్ అయ్యాను.
సో ఆ గేట్ నుంచి ఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఈ గేట్ మీకు అయితే చూపించాను. మరొక గేట్ ఉంది, ఆ గేట్ కూడా మీకు చూపిస్తాను. ముందుకు వెళ్ళినట్టయితే ఆ గేట్ కూడా ఉంటుంది. అయితే ఈ గేట్ నుంచి ఆ పక్క గేట్కి వెళ్ళడానికి మాత్రం మార్గాలు అయితే క్లోజ్లో ఉన్నాయి, డోర్స్ అయితే క్లోజ్లో ఉన్నాయి. మీకు అక్కడ మరోసారి నేను చూపిస్తాను చూడండి. ఈ గేట్లోంచి ఆ గేట్కి మనం ఆ పక్క దారి ఉంది కదా, దారిలోంచి కూడా మనం వెళ్ళొచ్చు. అయితే అక్కడ గేట్స్ అయితే మాత్రం క్లోజ్లో ఉన్నాయి, ఎందుకో తెలియదు. సో మీకు ఏమైనా తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. చూస్తున్నారు కదా, బయటే చాలామంది అక్కడ విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు ముస్లిం సోదరులు. ఈ గేట్స్ అయితే ఎందుకో క్లోజ్లో ఉన్నాయి. అది ఓపెన్ చేసినట్టయితే ఆ లోపల నుంచి డైరెక్ట్గా ఆ గేట్లో కూడా మనం వెళ్ళొచ్చు. కానీ అక్కడైతే ఎందుకో క్లోజ్లో ఉన్నాయి. ఎందుకు క్లోజ్లో ఉంది అనేది ఎవరైనా ముస్లిం సోదరులు ఈ వీడియో చూసినట్టయితే, వారికి ఏమైనా తెలిసినట్టయితే వారు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు మరొక గేట్లోకి అయితే వెళ్తున్నాము. ఇందాక మీకు గేట్ నెంబర్ 3 అండ్ గేట్ నెంబర్ 4 చూపించాను కదా, ఇప్పుడు మీకు మరొక గేట్ అయితే చూపిస్తున్నాను, గేట్ నెంబర్ 2 ఇది. సో ఈ గేట్ కూడా సేమ్, ఇందాక మీకు చెప్పాను కదా, 4 ప్రధాన ద్వారాలు ఉంటాయి, 4 ప్రధాన మార్గాలు ఉంటాయి. ఏ గేట్లోంచి అయితే మనం చేరుకోవచ్చు, అయితే ఒక గేట్లోంచి మాత్రం చేరుకోవడం కుదరదు. అది కేవలం రాజకుటుంబీకులు ఆ గేట్ నుంచి ఎప్పుడైనా కొన్ని ప్రత్యేక దినాల్లో అయితే మాత్రం వారు రాజకుటుంబీకులు ఆ గేట్లోంచి అయితే వస్తారని చెప్పారు. అది మనకి మోస్ట్లీ మీకు ఇప్పుడు ప్రధాన మసీద్ చూపెడతాను కదా, అటువైపు నుంచి ఒక దారి ఉండొచ్చు. వారు మాత్రం ప్రధాన మార్గంలోంచి వారైతే చేరుకుంటారట. సో అది కూడా మీకు నేనైతే ముందు చూపెడతాను. ఈ గేట్ నుంచి నెంబర్ 3 బయట అయితే ఈ రకంగా ఉంది. గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఈ రకంగా ఉంది. సూపర్ ఉంది కదా వ్యూ అంతా కూడా. సో చలో. ఇప్పుడు మరోసారి క్లుప్తంగా జామా మసీద్ గురించి తెలుసుకుందాం. మస్జిద్ ఏ జుహాన్ నుమా అంటే జామా మసీద్ లేదా జుమ్మా మసీద్. దీన్ని 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. దీని నిర్మాణం దాదాపు దశాబ్దం పాటు, అంటే 12 సంవత్సరాల పాటు నిర్మాణం అనేది జరిగింది. దశాబ్దం అంటే 10, అయితే 12 సంవత్సరాల పాటు దీని నిర్మాణం అయితే జరిగింది. దీన్ని 1656వ సంవత్సరంలో పూర్తి చేశారు షాజహాన్. అయితే ఈ నిర్మాణానికి దాదాపు ఒక 5,000 మంది కంటిన్యూస్గా పనిచేశారు. దాదాపు అప్పట్లోనే ఒక 10 లక్షల రూపాయలు అయితే ఈ నిర్మాణంకి కట్టడానికి ఖర్చు అయిందని చెప్తున్నారు. అలాగే ఇది చాందనీ చౌక్ అనే ప్రాంతంలో ఉంది, మీకు ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే ఈ మస్జిద్ ఏ జహానుమా అంటే ప్రపంచ వీక్షణ మసీద్ అని అర్థం. దీంట్లో శుక్రవారం దాదాపు 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రార్థన చేయొచ్చు. ఒక చిన్న కొలను ఉంది ఆ ప్రార్థనా మందిరంకి ఆపోజిట్లోనే. చాలామంది ఇక్కడ వాష్ చేసుకుని అయితే లోపలికి వెళ్తారు. చూస్తున్నారో ఇదే మెయిన్ జామా మసీద్ అన్నమాట. దీన్ని అసలు పేరు ఏంటంటే మస్జిద్ ఏ జుహాన్ నామ్. దీన్నే జామా మసీద్ లేదా జుమ్మా మసీద్ అని కూడా అంటారని మీకు చెప్పాను. అలాగే దీన్ని 1656లో 5వ మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ నిర్మించారు. భారతదేశంలోనే అతిపెద్ద అతి సుందరమైన మస్జిద్ అంటే అందరికీ గుర్తొచ్చేది జామా మసీద్నే. అలాగే దాదాపు ప్రతి ఫ్రైడే ఇక్కడ 25,000 మందికి పైగా ప్రార్థనలు కూడా చేస్తుంటారు, చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఉన్న మసీద్ కూడా ఇదే అనమాట. సో మీకు మిగతా 3 గేట్లు చూపించారు కదా, ఇప్పుడు 4వ గేట్లోకి వెళ్ళి చూద్దాం ఏ రకంగా ఉంటుందో లోపల. ఇదే మనకు మెయిన్ మసీద్. సో లెట్స్ గో. జామా మసీదులో ప్రధానమైన భాగం అయితే ఇదే. మనం ఇప్పుడు అక్కడ చేరుకున్నాము. చూడండి టాప్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంత బ్యూటిఫుల్ ప్రదేశాన్ని ఇప్పటివరకు చాలామంది అయితే చూసి ఉండరు. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జమా మసీద్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన భారతదేశంలో అనేక పురాతనమైన కట్టడాలు, వారసత్వ కట్టడాలు ఉన్నాయి. అలాగే ఈ జామా మసీద్ పూర్తిగా జైన మరియు హిందూ కట్టడాల నమూనాని సేకరించి దాని ప్రకారం అయితే నిర్మించారట. ఎంత బ్యూటిఫుల్ కదా. అలాగే ఇది చూడండి పాలరాతి కట్టడం లోపల అయితే చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది ప్రేయర్స్ చేసుకుంటున్నారు కదా, ఇదే మనకి ప్రధాన ప్రేయర్ హాల్ అనమాట. ఇక్కడే దాదాపు 25,000 మంది కొన్ని ప్రత్యేక రోజులలో ప్రార్థన అయితే చేసుకోవచ్చు. ఈ హాల్ అంతా కూడా ఎంత సుందరంగా ఉందో మీరే చూడండి.
ఈ మస్జిద్లో జింక చర్మంపై లిఖించబడిన ఖురాన్ కూడా ఉందట. సో అదొక స్పెషాలిటీ ఈ మసీద్కి. ఈ జామా మసీద్ మీద 2 సార్లు అటాక్ కూడా జరిగింది. 2006 ఏప్రిల్ 14th ఫ్రైడే రోజు ఈ జామా మసీద్లో బాంబు దాడి అయితే జరిగింది. అలాగే సెప్టెంబర్ 15, 2010లో కూడా టూరిస్ట్ అటాక్ అనేది ఇక్కడ జరిగింది. పూర్తిగా రెడ్ స్టోన్ మరియు వైట్ మార్బుల్ స్టోన్తో కట్టబడిన ఈ జామా మసీద్ మీరు ఎవరైనా ఆల్రెడీ చూసారా? చూస్తే మీరు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉంది, ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నప్పుడు ఏ రకంగా కనిపించింది, ఏ రకంగా నేను వీడియో తీసాను అనేది కూడా ఖచ్చితంగా మరోసారి తెలియజేస్తున్నాను. కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరోసారి నేను మీకు చూపిస్తున్నాను. మొత్తం ద్వారాలన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ ద్వారం నుంచి ఆ ద్వారం నుంచి మేము వచ్చాము. అలాగే ఈ ద్వారం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ప్రధాన మసీద్ మార్గం, ప్రధాన ప్రేయర్ హాల్ అనేది మీకు మరోసారి నేను చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కదా ఈ జామా మసీద్ అనేది. ఇటువంటి వారసత్వ కట్టడాలు మన ఇండియాలో చాలా ఉన్నాయి. ఇటువంటి కట్టడాలన్నింటినీ చూడడం, నిజంగా చూడగలగటం ఒక జన్మధన్యం, జన్మ సుకృతం అనే భావించాలి. ఇంత అద్భుతమైన కట్టడాలు మన ఇండియాలో ఉన్నందుకు మనం ఎప్పుడు కూడా ఒక ఇండియన్గా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాము. ఇప్పుడైతే మనం టవర్ టికెట్ అని చెప్పాను కదా, టవర్ టికెట్ తీసుకొని టాప్ ఆఫ్ ది మినార్ అయితే వెళ్దాము. మీకు ఇందాక నేను వచ్చాను కదా ఎంట్రీ మార్గం, ఆ మార్గంలోని పక్కనే టవర్ టికెట్ అనేది ఉంటుంది. 70 రూపీస్ టవర్ టికెట్. సో షారోన్ అయితే అక్కడ తనైతే అక్కడే బయట ఉంచేసి నేనైతే టవర్ టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్తున్నాను. సో ఈ టవర్ టికెట్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఎంట్రన్స్లోనే ఒక చిన్న మార్గం ఉంటుంది, చిన్న మెట్లు ఉంటాయి. ఆ మెట్లలోంచి వెళ్ళాలి. ఆల్రెడీ మేము అన్నీ తిరిగేసి చాలా అలసిపోయి ఉన్నాం. బట్ మీ అందరికీ చూపించాలి, నేను కూడా చూడాలి అనే ఒక సంకల్పంతో బాగా అలసిపోయి ఉన్నా సరే పైకి అయితే నేను వెళ్తున్నాను. చాలా చిన్న మార్గం అండి. మెట్లు కూడా చాలా పెద్ద పెద్ద మెట్లు, చాలా హైట్ అయితే మెట్లు ఉన్నాయి. చాలా కష్టం అనిపించింది ఎక్కినప్పుడు. సో నేను ఏ రకంగా కష్టపడి ఎక్కాను, మీకు ఏ రకంగా చూపించాను అనేది మీరే చూడండి. ఈ మినార్ ఎక్కుతూ ఒక్కోసారి మనం ఈ జామా మసీద్ మొత్తాన్ని టాప్ నుంచి ఒకసారి విహంగ వీక్షణం కూడా చేయొచ్చు. అలాగే ఈ గోపురాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో సూపర్ కదా, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. ఈ మినార్ ఎక్కుతున్నప్పుడు పైనుంచి మనకి ఈ ఓల్డ్ సిటీ, ఓల్డ్ న్యూఢిల్లీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది. సో మీరే ప్రతిదీ నేనైతే మీకు చూపిస్తూ ఉంటాను. సో మీరు కూడా నాతో పాటు చూస్తూ, వీడియో చూస్తూ ఆల్మోస్ట్ మీకు జామా మసీద్ చాలా క్లియర్గా మీ కళతో మీరు చూసినట్టు నేనైతే వీడియో చిత్రీకరించాను అని నేనైతే భావిస్తున్నాను. సో అది నిజమా కాదండి మీరే తెలియజేయాలి. ఆ మినార్ పైకి అయితే మనం ఎక్కాలన్నమాట. సో టోటల్గా 4 మినార్స్ ఉంటాయి. అందులో కేవలం 1 మినార్కి మాత్రమే పర్యాటకులకి అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని మినార్స్కి మనం ఎక్కలేము, ఎందుకంటే కేవలం 1 మినార్కి మాత్రమే సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ఒకప్పుడు వాళ్ళు కట్టించినప్పుడు అయితే 4 మినార్ పైకి కూడా ఎక్కేటట్టే వాళ్ళు ఏర్పాటు అయితే చేశారట. కానీ సందర్శకులకు మాత్రం 1 మినార్ మాత్రమే ఎక్కడానికి అనుమతి ఇచ్చారు. ఈ పైకి ఎక్కినప్పుడు చాలామంది అలసిపోతారు కాబట్టి అక్కడ వాటర్ బాటిల్స్ అవి కూడా అమ్ముతున్నారు. సో ఆ పైకి మినార్ చూడండి, ఆ పైకి అయితే ఎక్కాలండి. అయ్యో బాబాయ్, తలుచుకుంటుంటేనే కొద్దిగా కష్టంగానే ఉంది. నేను ఎక్కినప్పుడు కూడా చాలా ఆయాసపడుతూ చాలా కష్టపడి ఎక్కాను. సో అంత కష్టపడి ఎక్కినందుకు మీరైతే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోద్దండి. మనమైతే ఆ కుతుబ్ మినార్ మీకు కనిపిస్తుంది కదా, ఆ పై వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట. టవర్ టికెట్ తీసుకున్నాం కదా. సో ఆ పై వరకు వెళ్ళి ఏ రకంగా ఉందో మీకు చూపిస్తా. ఓకే, మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి. Non più tra i farfalloni amoroso, notte e giorno di torno girano, delle belle turbando al riposo, Narcisetto a dolcino d'amor. Delle belle turbando al riposo, Narcisetto a dolcino d'amor. Non più avrai questi bei panacchini, quel cappello leggero galante, quella chioma, quell'aria brillante, quel vermiglio d'onesco color, quel vermiglio d'onesco color. Non più avrai quei pennacchini, quel cappello, quella chioma, quell'aria brillante. Non chiudrai farfalloni amoroso, notte e giorno di Baboy, torno girato, చాలా హైట్ ఉందండి. le belle tornando al riposo, Narcisetto a dolcino d'amor. 100 होगा, Le belle tornando al riposo, ఆల్మోస్ట్ 100 ఉన్నాయి మెట్లు. Narcisetto a dolcino ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. ఫైనల్గా అయితే d'amor. టాప్కి అయితే మనం వచ్చాం.
చూస్తున్నారు కదా టాప్. Brandus dati stretto sacco, schioppo in spalla, sciabla a fianco, collo dritto, l'uso franco. పైకి చేరుకున్న తర్వాత ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదండి, చాలామంది జనాలు ఉన్నారు. సో వాళ్ళని దాటుకుంటూ ఆ గ్రిల్స్లోంచి మీకైతే నేనైతే చూపెట్టాలి. అక్కడ వీడియోలో చూపించిన దానికన్నా ఫిజికల్గా మనం చూసినప్పుడు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా కింద మెట్లు ఏ రకంగా నిర్మించబడి ఉన్నాయో అంత అందంగా ఉన్నాయి చూడండి. పైనుంచి నేను మరోసారి చూపెడుతున్నాను. టోటల్ సిటీ మొత్తం కూడా ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. అలాగే ఒకవైపు పూర్తిగా రెడ్ ఫోర్ట్ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అయితే జనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారండి. అసలు ఒకరికొకరు నడవడానికి ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఒకసారి నేను జస్ట్ మీకు అంతా కూడా వీక్షణంలాగా ఒకసారి అలా జస్ట్ రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ కూడా మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది అండి. పర్టికులర్గా చూపిస్తున్నాను కదా, అదే రెడ్ ఫోర్ట్ ఏరియా అనమాట. నేను ఒక మినార్ ఎక్కాను కదా, అటువంటి మినార్లో 4 తోటలుగా ఉంటాయని చెప్పాను కదా. మరొక మినార్ని ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. సో ఆ మినార్కి కూడా మేబీ మార్గం అయితే ఉండే ఉంటుంది. అయితే మినార్ టాప్ అయితే మనం వచ్చాము. అయితే చాలా కష్టం ఉంది. ఇంత కష్టపడి మీకు చూపించాం కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కిందకి వెళ్దాం. ఓకే, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 27, 28, 20, 31. Cherubino alla vittoria, alla gloria militar. Cherubino alla vittoria, alla gloria militar. Alla gloria militar, alla gloria militar. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అంత పైకి వెళ్ళాం అనమాట మనం. నేను నైట్ నుంచి ఏమీ తినలేదు, ఎందుకంటే మేము హిమాచల్ ప్రదేశ్ నుంచి రిటర్న్ అవుతున్నాం కాబట్టి. సో జర్నీలో ఇక్కడ ఎక్కడ కూడా టిఫిన్ లేదు, ఏం తినాలో తెలియదు, చాలా ఆకలిగా ఉంది. సో చికెన్ బిర్యానీ ఆ బిర్యానీ మీరు ఆల్రెడీ బ్లాగ్లో చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి అనేది.
సో ఇక్కడ ఏం ఫుడ్ లేదనమాట మనకు సంబంధించిన ఫుడ్. సో ఇదే మేము తింటున్నాం. ఈ బిర్యానీ ఎలా ఉందో ఏంటో టేస్ట్ చేస్తున్నాము. జమ్మా మసీద్ ఆపోజిట్ ఈ బిర్యానీ తింటే ఇక్కడ హోటల్ ఉంది, ఆ హోటల్లో ఈ బిర్యానీ టేస్ట్ చేస్తున్నాం. ఇంత కష్టపడి మీకు చూపించే కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. Yeah.